Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి G20కి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ స్వీకరించింది. డిసెంబర్ 1, 2023 నుండి నవంబర్ 30, 2024 వరకు G20కి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ నిర్వర్తించనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇప్పటి వరకు 2023లో G20 అంటేనే మనకు గుర్తొచ్చిన దేశం ఇండియా. భారత్ అద్భుతంగా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించింది. ఎప్పటి నుండి? డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు భారత్ G20 బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించింది. ఇందులో భాగంగా G20 శిఖరాగ్ర సదస్సును గత సెప్టెంబర్ 2023 రోజున సెప్టెంబర్ మంత్లో సబ్జెక్ట్ కండిషన్ 9th, 10th ఆ రోజుల్లో G20 శిఖరాగ్ర సదస్సు భారతదేశం ఆతిథ్యంలో భారత అధ్యక్షతన న్యూఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగింది. G20 దేశాలకు సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా భారతదేశానికి రావడం జరిగింది. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మరి భారత్ ఆధ్వర్యంలో నిర్వర్తించిన ఆ సదస్సు G20 సదస్సు 18th సదస్సు, అంటే 18వ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన దేశము భారతదేశం. మరి భారతదేశం నుండి ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలను ఎవరు స్వీకరించారో? బ్రెజిల్ గుర్తుంచుకోండి. బ్రెజిల్లో 19th G20 సదస్సు జరగనుంది. సో G20 ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి. బ్రెజిల్ ప్రస్తుత దేశాధ్యక్షుడు లూలాడా సిల్వా పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మరి భారత ఆధ్వర్యంలో అంటే భారతదేశానికి సంబంధించి రాష్ట్రపతి అధ్యక్ష బాధ్యతలు కనుక స్వీకరించినట్లుంటే, అధ్యక్ష బాధ్యతలు కనుక పేర్కొన్నట్లుంటే ఎవరు? ద్రౌపది ముర్ము గారు. అండ్ భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు. ఈ రెండు పేర్లు మనకు ఐడియా ఉంటాయి ఎట్లాగో. అండ్ మరి భారతదేశం ఎవరి నుండి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిందంటే 17th G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియా దేశాధినేత ఎవరు? దేశాధ్యక్షులు ఎవరు? జోకో విడోడో. ఈ పేర్లు గుర్తుంచుకోండి, జోకో విడోడో. సో G20కి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలను భారతదేశం నుండి స్వీకరించిన దేశం ఏదంటే బ్రెజిల్. ఇటీవల జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో భారత ఆతిథ్యంలో భారత ఆధ్వర్యంలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయం G20 కాస్త +1గా మారింది, G21గా మారిందని చెప్పొచ్చు. ఆఫ్రికన్ యూనియన్కి 55 దేశాల కూటమైన ఆఫ్రికన్ యూనియన్కి G20లో సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ G20కి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలను ఏ సంవత్సరం ఏ కంట్రీ నిర్వర్తించిందో ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఇక 2024 మొత్తం కూడా బ్రెజిల్ కదా. నెక్స్ట్ బ్రెజిల్ నుండి ఎవరు? సౌత్ ఆఫ్రికా. ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో ఇది చూడండి. ఇక G20 గురించి మనం రెగ్యులర్గా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలాసార్లు డిస్కస్ చేశాం కాబట్టి జస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ దేశం నుండి ఏ దేశం అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది, దట్స్ ఎనఫ్. ఇక G20కి సంబంధించిన జీడిపి, G20కి సంబంధించిన ట్రేడ్, G20కి సంబంధించిన పాపులేషన్ కానీ, G20కి సంబంధించిన మెంబర్ కంట్రీస్ అవన్నీ కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇది అప్డేట్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్ మరియు జ్యూరిచ్ వార్తల్లోకి వచ్చినాయి. ఎవరు చెప్తున్నారంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లండన్ UK. గుర్తుంచుకోండి. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న EIU వారు ఇటువంటి ర్యాంకింగ్స్ని ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా సూచీలకు సంబంధించి కానివ్వండి, నివేదికలకు సంబంధించి కానివ్వండి, లేదా ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్ మరియు జ్యూరిచ్ని పేర్కొన్నారు EIU. ఏ విషయంలోనూ చూడండి, ఈ ఏడాది 2023 ఇయర్కి గాను ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. ఏదైనా సంస్థ వార్తలకు వచ్చిందంటే ప్రధాన కేంద్రం ఇంపార్టెంట్ లండన్. జ్యూరిచ్ 6వ స్థానం నుంచి ఎగబాకి సింగపూర్ సరసన
చేరినట్లు పేర్కొంది. గత ఏడాది సింగపూర్తో పాటు తొలి స్థానంలో నిలిచిన న్యూయార్క్ ఈసారి 3వ స్థానానికి పరిమితమైంది. సింగపూర్ మాత్రం మొదటి స్థానంలోనే ఉంది. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు అంటే హౌస్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, కొన్ని రకాల సేవల ధరలు పెరిగిన నేపథ్యంలో జ్యూరిచ్ ఖరీదైన నగరంగా మారిందని తెలిపింది. ద కాస్ట్లియస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు ఇవి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక మేరకు అత్యంత ఖరీదైన తొలి 10 నగరాల జాబితాలు ఆసియా నుండి సింగపూరు, హాంకాంగ్, ఐరోపా నుంచి జ్యూరిచ్, జెనీవా, ప్యారిస్, కోపెన్హాగన్, అమెరికా నుంచి న్యూయార్క్, లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో, ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ఇంపార్టెంట్ సిటీ ఉన్నాయి. ఈ సర్వేను ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముందు నిర్వహించినట్లు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు పేర్కొనడం జరిగింది. వార్షిక ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ధరల సగటు 7.4% చొప్పున పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2017-2021 మధ్యకాలంతో పోలిస్తే ధరలు ఇంకా ఎగువ స్థాయిలోనే ఉన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 173 నగరాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు పేర్కొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంస్థ చాలా ఇంపార్టెంట్. వారు ఇచ్చే ర్యాంకింగ్స్ పైన ఎగ్జామినేషన్లో గతంలో కూడా క్వశ్చన్స్ అడిగారు. రానున్న పోటీ పరీక్షలు కూడా దీనిపైన అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య కాలుష్యం. అందులో భారతదేశంలో కాలుష్య రాజధాని అంటేనే మనకు న్యూఢిల్లీ గుర్తొస్తుంది. అలా ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్తో భారతదేశంలో ఏటా 21 లక్షల మంది బలవుతున్నారు, చచ్చిపోతున్నారంట. 21 లక్షల మంది బికాజ్ ఆఫ్ ద రీజన్ ఎయిర్ పొల్యూషన్. గుర్తుంచుకోండి, ఎయిర్ పొల్యూషన్ మనకి తెలుసు, వాతావరణంలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 గనక ఉందనుకోండి, ఆ సైజులో ఉన్నాయనుకోండి, దుమ్ము ధూళి కణాలు, కంటికి కూడా కనిపించని దుమ్ము ధూళి కణాలు నేరుగా శ్వాస వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తాయి. రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. అలా PM 2.5 డేంజరా, PM 5 డేంజరా, PM 10 డేంజరా అన్నారు అనుకోండి, PM 2.5 డేంజర్. ప్రస్తుతం ఢిల్లీలో అవే ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాయు కాలుష్యం, వాస్తవానికి ఒక కేసు ఉంది భారతదేశంలో, సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం పొందడం కూడా ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కులో భాగం అని చెప్పేసి సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991లో సుప్రీంకోర్టు తెలిపింది. ఇటువంటివి మనకున్నాయి. సో ఇక్కడ మరి వాయు కాలుష్యం బారిన పడి మృత్యువాత చెందుతున్నారు. ప్రతి ఏటా కూడా 21 లక్షల మంది భారతదేశంలో చచ్చిపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఎవరు చెప్తున్నారో చూడండి. జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ వారు చెప్తున్నారు. ఇది ఆరు బయట చోటు చేసుకుంటున్న వాయు కాలుష్యం వల్ల భారత్లో ఏటా 21.8 లక్షల మంది బలి అవుతున్నారని తాజా అధ్యయనము పేర్కొంది. జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేశారంట. ఇందుకోసం వారు ఒక నమూనాని ఉపయోగించారు. ఆ వివరాలు వైద్య పత్రిక BMJలో ప్రచురితమైనాయి. పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, రవాణా వంటి రంగాల్లో శిలాజ ఇంధనాల వల్ల జరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 51 లక్షల మంది చనిపోతున్నారని పరిశోధన వివరించింది. ఆరు బయట జరుగుతున్న అన్ని రకాల వాయు కాలుష్యాలతో చోటు చేసుకుంటున్న 83 లక్షల మరణాల్లో ఇది 61% అని తెలిపింది. శిలాజ ఇంధనాల స్థానంలో శుద్ధ పునరుత్పాదక ఇంధనాలను వినియోగిస్తే ఆ చావులను తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఆరు బయట జరుగుతున్న వాయు కాలుష్యంతో దక్షిణ, తూర్పు ఆసియాలో ఎక్కువగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనాలో 24.4 లక్షల మంది చనిపోతున్నారు. ఆ తర్వాతి స్థానంలో భారత్. వాయు కాలుష్యం కారణంగా అత్యధికంగా మృత్యువాత చెందుతున్న వారు ఏ దేశంలోనట? చైనాలో. నెక్స్ట్ ఇండియా అంట. సో చూడండి, ఈ మరణాలు ఎక్కువ భాగం గుండె జబ్బులు, పక్షవాతము, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో చోటు చేసుకుంటున్నాయంట. సో చూడండి, భారత్ ఇది అడుగుతారు. ఏ సంస్థ? మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ. అండ్ ఏ దేశం అంటే జర్మనీ. సో ఇవి గుర్తుంచుకోండి, సరిపోతాయి. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన APPSC Group 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 JL ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు మాత్రమే.
ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ నెక్స్ట్ హాటెస్ట్ ఇయర్గా 2023ని WMO గుర్తించింది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, సింపుల్గా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ హాటెస్ట్ ఇయర్గా, అత్యంత వేడి సంవత్సరంగా. సో ఇక్కడ చూడండి, అత్యధిక ఉష్ణోగ్రతల్లో 2023దే రికార్డు అని ఐక్యరాజ్య సమితికి చెందిన WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ తెలిపింది. పారిశ్రామికీకరణ జరగడానికి పూర్వం ఉష్ణోగ్రతల కన్నా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సగటున 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపింది WMO. 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారము ఈ శతాబ్దానికి ఉష్ణోగ్రత పెరుగుదల 1 డిగ్రీలో 10వ వంతుకు పరిమితం చేయవలసి ఉందని చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎల్నినో అండ్ పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వంటి వాటి వల్ల వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటిపోవచ్చునని కూడా తెలిపింది. ఐక్యరాజ్య సమితి వార్షిక వాతావరణ సదస్సులో ఈ నివేదికను WMO విడుదల చేసింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హాటెస్ట్ ఇయర్గా 2023ని గుర్తించారు, అత్యంత వేడి సంవత్సరంగా ప్రపంచంలో. అండ్ జీడిపి, తరచూ మనం జీడిపికి సంబంధించిన వృద్ధి అంచనాల గురించి చూస్తున్నాం. వృద్ధి అంచనాలు, గ్రోత్ ఎస్టిమేట్స్, దాదాపు 25 నుండి 30 సంస్థలు, ఇందులో అంతర్జాతీయ సంస్థలు మరియు మన దేశానికి సంబంధించిన సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి ఎంతలా ఉండబోతుంది అని చెప్పేసి అంచనా వేసిన సంస్థల గురించి మీకు ఎక్స్క్లూజివ్గా నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో స్పెషల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్లో అందించడం కూడా జరిగింది. మీకు తరచూ చెప్తున్నాను, ప్రత్యేకంగా అభ్యర్థులు ప్రతి పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ స్పెషల్ వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. నేను కొన్ని టాపిక్స్ని చూస్ చేసి వాటిని కంపైల్ చేస్తూ లైక్ ఇయర్ రౌండప్ లాగా చేస్తున్నాను. వాటిని ఖచ్చితంగా చూడండి. అందులో ఇటువంటి టాపిక్స్ చాలా చెప్పాను. వార్తలు ఇచ్చిన విన్యాసాల గురించి చెప్పిన, వార్తలో నిలిచిన కంపైలేషన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇటువంటివన్నీ చెప్పాను. సో చూడండి. అండ్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో మీకు లెంతీగా ఉండే టాపిక్స్, ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వీటితో పాటు ఈరోజు మీకు చెప్పిన క్లాస్కి సంబంధించిన అన్ని స్లైడ్స్ కూడా మీకు నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్, ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, ఇందులో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. నిన్నటి రోజు మీకు ఇవి పోస్ట్ చేశాను, చూడండి ఒక్కసారి. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ని మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతూనే ఉంది. ఒకసారి చూడండి. దాని లింక్ కోసం ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంటుంది, చూడండి. ఓకేనా. సో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాం. మరి అటువంటి జీడిపిని కంపారిటివ్గా చూస్తే పర్సెంటేజ్లో చూస్తాము. మరి ప్రస్తుతం ప్రపంచంలో మన జీడిపి బలంగా ఉందంట. Q2లో భారత వృద్ధి, Q2 అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సంవత్సరాన్ని 4 క్వార్టర్స్గా మనం డివైడ్ చేస్తాము. 4 క్వార్టర్స్ అంటే ఏంటంటే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్తో ప్రారంభమై మార్చితో ముగిస్తే కదా 12 నెలలు. ప్రతి 3 నెలలు ఒక్కొక్క క్వార్టర్. అలా Q2 అంటే 2వ క్వార్టర్. ఒకవేళ Q1 అన్నారనుకోండి ఏప్రిల్, మే, జూన్ అన్నట్టు. Q2 అన్నారనుకోండి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అన్నట్టు. సో నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Q3, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ Q4 అలా. సో Q2లో 7.6% ఉందంట భారతదేశం యొక్క వృద్ధి. అంచనాలు మించి పరుగు సాధిస్తుంది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మన భారతదేశం హోదాని సంపాదించుకుంది. తయారీ రంగం దూకుడు, వ్యవసాయం బలహీనం అవుతుంది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన 2వ త్రైమాసికంలో జూలై, సెప్టెంబర్ అంచనాలకు మించి 7.6%గా నమోదైంది. నెక్స్ట్ చైనా వృద్ధి రేటు ఇదే కాలంలో 4.9%గా నమోదు కావడంతో ప్రపంచంలో తన వేగవంతమైన ఎకానమీ హోదాను సైతం భారత్ మరోసారి ఉద్ఘాటించింది. గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం భారతదేశం యొక్క జీడిపి అనేది అద్భుతంగా వృద్ధి రేటుని సాధిస్తుంది. ఏ రంగంలో ఎంతెంత వృద్ధి సాధించింది వీటిని ఫోకస్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 అత్యాధునిక యుద్ధ నౌకలు సిద్ధం. అత్యాధునిక యుద్ధ నౌకలు, ఈ వార్షిప్స్ వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో వింధ్యాగిరి, ఇటువంటివి. ఏదైనా యుద్ధ నౌక వార్తల్లోకి వచ్చింది అంటే దాన్ని తయారు చేసిన సంస్థ ఏంటి,
అది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? కమిషనింగా, డీకమిషనింగా? కమిషనింగ్ అంటే సేవల ప్రారంభం, డీకమిషనింగ్ అంటే ఇప్పటికీ ఇస్తున్న సేవలకు బ్రేక్ ఇవ్వడం అన్నట్టు, ఇక సేవలకు వీడుకోలు పలకడం అన్నట్టు డీకమిషనింగ్. సో చూడండి, సో ఇక్కడ 3 అత్యాధునిక యుద్ధ నౌకలను సిద్ధం చేయడం జరిగింది కొచ్చి షిప్ యార్డ్ వారు. వాటి యొక్క సేవలు ప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో చూడండి, అండ్ ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఏ పోటీ పరీక్షలను క్వశ్చన్స్ కనీసం 2 వస్తాయి. అవి రక్షణ రంగ దిగుమతులపైన రావచ్చు, లేదా రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారి ఆమోద ముద్రల గురించి రావచ్చు, లేదా వార్తలు నిలిచిన విన్యాసాల గురించి రావచ్చు, ఇటీవల వార్తలు ఇచ్చిన నూతనంగా తయారైన వీటి గురించి అడగవచ్చు. శత్రు జలాంతర్గాములను వేటాడటానికి ఉపయోగపడే 3 అత్యాధునిక ASW యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరడానికి రంగం సిద్ధమైంది. కొచ్చిన్ షిప్ యార్డ్లో వీటిని తయారు చేశారు. వాటి పేర్లు ఏంటంటారు? ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్, INS మాహే, INS మల్వాన్, INS మాంగ్రోల్ అని వీటికి పేర్లు పెట్టారంట. నౌకాదళ ఉప అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ జయసింగ్ గారు వీటిని సేవల కోసం ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి, 2019లో కొచ్చిన్ షిప్ యార్డ్తో కేంద్ర ప్రభుత్వం వీటి తయారీ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో కాదు, లభ్యతలో. ఇటువంటి ర్యాంకింగ్స్ అడుగుతారు. మీకు తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకంగా నేను తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి CA 360లో యాడ్ చేశాను. ఏపీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏపీ కరెంట్ అఫైర్స్ని ఇయర్ రౌండప్ని కూడా మీకు నేను CA 360లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. సో పౌల్ట్రీ రంగంలోని వృద్ధి, ప్రాథమిక పశుపోషణ గణాంకాల వార్షిక నివేదిక మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ, డైరింగ్, ఫిషరీ వారు చెప్పడం జరిగింది. సో దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందంట. ఈ మేరకు ప్రాథమిక పశుపోషణ గణాంకాల బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ వార్షిక నివేదిక 2023 వెల్లడించింది. మాంసం ఉత్పత్తిలో మాత్రం 5వ స్థానంలో ఉందంట. ఎవరు రిలీజ్ చేశారో? మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వారు విడుదల చేశారు. ఇక పాల ఉత్పత్తి, పాల లభ్యతలో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి, కోడిగుడ్ల తలసరి లభ్యతలో 2, ఉత్పత్తిలో 3వ స్థానంలో తెలంగాణ నిలిచిందంట. సో ఈ నేపథ్యంలో 2023 సంబంధించిన గణాంకాలను విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, మహిళల సమస్యలపై సాహస్ అనే ఒక అస్త్రం. సాహస్ ముఖ్యంగా విమెన్ హెల్ప్ లైన్ అని చెప్పవచ్చు. మహిళా విభాగం వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రారంభించారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి, ప్రత్యేకత ఏంటో చూడండి. పని ప్రదేశాల్లో భద్రతకై ప్రత్యేక యాప్. పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక రక్షణ రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో 42nd ఆర్టికల్. గుర్తుంచుకోండి, ఓకేనా? విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు అవన్నీ అక్కడనే చదువుతాం మనం. అండ్ సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించిన మహిళా భద్రత విభాగం తెలంగాణకు సంబంధించి. పని ప్రదేశాల మహిళా ఉద్యోగినులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సాహస్ అనే ఒక పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు చెప్పారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు గెట్ హెల్ప్ అనే ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు 10:30 నుంచి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5 వరకు 733111944540 అనే నెంబర్లో ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెప్పారు. గుర్తుంచుకోండి, సాహస్ యాప్. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే లోక్సభ సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలాన్ని పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. సో ఉత్పల్ కుమార్ సింగ్ గారు లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉత్పల్ కుమార్ సింగ్ యూకే సింగ్ పదవీ కాలాన్ని మరొక 1 ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్పల్ పదవీ కాలాన్ని స్పీకర్ ఓం బిర్లా పొడిగించారు. ఆయనకు క్యాబినెట్ సెక్రటరీ హోదా ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. గుర్తుంచుకోండి, 1 year ఎక్స్టెన్షన్, టెన్యూర్ ఎక్స్టెన్షన్. అండ్ 2020 డిసెంబర్ 1న లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. 2021 నవంబర్ 30 తేదీన ఆయనకు 2 ఏళ్ల పాటు పొడిగింపునిచ్చారు. మళ్ళీ ఇంకొక 1 ఏడాది పొడిగిస్తూ ఇటీవల గత గురువారం రోజున నవంబర్ 30 రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఉత్పల్ కుమార్ సింగ్ లోక్సభ సెక్రటరీ జనరల్, 1 year టెన్యూర్ ఎక్స్టెన్షన్. అండ్ దాతృత్వ హీరోల్లో నీలేకని అండ్ కామత్ గారు నిలిచారు. ఫోర్బ్స్ ఆసియా లిస్ట్. దాతృత్వం అంటే చారిటీ, దానగుణంలో, దాతృత్వంలో. సో చూడండి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అండ్ DLF గౌరవ చైర్మన్ KP సింగ్, జిరోదా సహ వ్యవస్థాపకులు నిఖిల్
కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారంట చారిటీస్తో. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా 15 మందిలో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం కోసం చేసిన ఐఐటి బాంబేకి 1999 నుంచి ఇప్పటి వరకు నీలేకని 400 కోట్లు విరాళంగా ఇచ్చారంట. నందన్ నీలేకని 400 crores ఫర్ ఐఐటి. సో ఐఐటి బాంబే. 2020లో డిఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను వచ్చిన 730 కోట్లను దాతృత్వ కార్యక్రమాల కోసం వినియోగించారు. ఇక జిరోదా కామత్ WTF ఈజ్ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు కోటి విరాళాల వరకు అందించారంట. సో దాతృత్వ హీరోల్లో నీలేకని కామత్. సో గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, G20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ స్వీకరించింది. ప్రపంచంలో అత్యధిక ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ వార్తల్లోకి వచ్చినాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు విడుదల చేసిన గణాంకాలు. వాయు కాలుష్యంతో ఏటా 21 లక్షల మంది చనిపోతున్నారు అని చెప్పేసి భారతదేశంలో ప్రపంచంలో 2వ స్థానంలో భారతదేశం ఉందని జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పడం జరిగింది. హార్టెస్ట్ ఇయర్ 2023 అని చెప్పేసి WMO వారు ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలు చెప్పారు. ప్రపంచంలో జీడిపి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మంచి స్థానంలో ఉంది అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. అండ్ 3 అత్యాధునిక యుద్ధ నౌకలను కొచ్చి షిప్ యార్డ్ వారు తయారు చేశారు. INS మాహే, INS మల్వాన్, INS మంగ్రోల్ అనే ఇండియన్ నేవల్ షిప్స్. అండ్ మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానం. మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వారు విడుదల చేసిన గణాంకాలు. అండ్ మహిళల సమస్యపై సాహస్ అనే ఒక యాప్ తెలంగాణకు సంబంధించిన భద్రతా విభాగం, మహిళా భద్రతా విభాగం వారు. అండ్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ యొక్క పదవీ కాలము మరొక సంవత్సరం పొడిగింపు అనే అంశము. అండ్ దాతృత్వ హీరోల్లో నీలేకని కామత్ మన ఆసియాలో చోటు సంపాదించుకున్నారు ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ నివేదికలో లిస్ట్లో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.